Yes, let me take the privilege of Garu to please come onto the stage. మే 3rd థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఆ ఒక్కటి అడక్కు. అడిగేద్దాము ఆ రోజు మొత్తం డీటెయిల్డ్గా అడిగేద్దాము. అండ్ ఇప్పుడు భరత్ గారు, వుడ్ యూ లైక్ టు స్పీక్? భరత్ గారు. Hello. I really want to thank Naresh Garu, Faria, for a wonderful experience with this film, director Malli Garu, and of course, thank you so much for coming over, Shesh. And I want to take this opportunity to thank two families, my own Manjari, Nitya, Vivan, and my Green Gold family that's part of this film. Rajiv, you are the head of our family. Thank you so much. It's been a wonderful experience, and I really wish we embark on a journey that takes us to many, many more wonderful films through this banner. And I really wish we become a solid force in this industry. Thank you so much.
గ్రీన్ గోల్డ్ మార్కెటింగ్ హెడ్ శ్రవణ్ కుప్పిలి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. అండ్ ఫరియా, హియర్ యు గో. Thank you, Sumaka, for always maintaining a beautiful vibe. థ్యాంక్ యూ. Hello, అందరికీ నమస్కారం. How are you all? Thank you వచ్చినందుకు. మనం ఒక ఎక్సైటింగ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇంకా అలవాటు అవ్వలేదు, ఇంకా ఫస్ట్ టైం లాగానే అనిపిస్తుంది. చలి పడుతుంది, లేకపోతే నర్వస్నెస్ ఉంది, అర్థమవుతలేదు. ఫస్ట్ అమ్మ, నాన్న, చెల్లి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఆబ్వియస్లీ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, ఎప్పుడు నా పక్కన నిలబడతారు. సో థ్యాంక్ యూ, బిగ్ థ్యాంక్ యూ. నా టీమ్కి, నా స్టాఫ్కి, నాతో పాటు పని చేసేది, నాకు సపోర్ట్ ఇచ్చింది అందరికీ థ్యాంక్ యూ, బిగ్ థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, రాజీవ్ గారు అండ్ మేఘా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ దిస్ అండ్ ట్రస్టింగ్ మీ విత్ దిస్. మీరు ఎప్పుడు ఒక హార్ట్ వార్మింగ్ వైబ్ క్రియేట్ చేశారు. అండ్ అది it trickled down onto the whole cast and crew, and it shows how much మీరు క్వాలిటీ పైన ఎంత ఫోకస్ చేశారో అది కనిపిస్తుంది. సో I feel very proud as an actor to be associated with this family. భరత్, అక్షిత, ప్రొడక్షన్ నుంచి, డైరెక్షన్ టీం నుంచి అందరికీ పెద్ద థ్యాంక్ యూ. మీరు జస్ట్ టెక్నికల్ సపోర్ట్ కాదు, మీరు కంపెనీగా, ఫ్రెండ్స్గా, ఫ్యామిలీ లాగా చూశారు. డైలాగ్స్తో పాటు సాంగ్స్తో ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఎప్పుడు మనకి సపోర్ట్ ఇచ్చారు. అండ్ యూ బిన్ అ బ్రిలియంట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. I did this blunder last time trailer release అయినప్పుడు. నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి అండ్ ఐ థింక్ ఆ రోజు మర్చిపోయినా. అది కావాలని చేయలేదు, కానీ అలా ఆ హైప్లో, ఆ ఎనర్జీలో అలా అయిపోయింది. కానీ నరేష్ గారికి ఎంత పెద్ద థ్యాంక్ యూ చెప్తే అది తక్కువే. మీరు ఒక కో యాక్టర్ లాగా ఆబ్వియస్లీ సపోర్ట్ చేశారు, కానీ ఒక ఫ్రెండ్ దొరికింది మీకు నాకు మీలో సారీ, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయినా. ఐ డోంట్ నో ఎందుకు అవుతుంది, కొంచెం స్లోగా మాట్లాడితే ఇంకా బెటర్ ఉంటుందేమో. నరేష్ గారు, మళ్ళీ రిపీట్ చేశారు, నరేష్ గారిలో ఒక ఫ్రెండ్ దొరికింది నాకు. అండ్ నేను చాలా గ్రేట్ఫుల్ దాని గురించి. అందరికీ థ్యాంక్ యూ. మన గెస్ట్స్ ఎవరు వచ్చారు ఈరోజు, శేష్, థ్యాంక్ యూ సో మచ్, బిగ్ థ్యాంక్స్ టు యూ. అండ్ దేవకట గారు అండ్ ఆల్ అవర్ అమేజింగ్ కాస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ ఎడిషన్ అండ్ లేయర్స్ దట్ you've added. I'm super excited to see the wholesome film that we have created. And last but not the least, Malli garu, Surya garu, both of you are equivalent for me. I think Surya garu, I've not seen anyone like you ever. And Malli garu patience ni big, like big. So and of course editor garu, Chota Prasad garu, Gopi garu, and if I'm missing anyone, I'm really sorry. బట్ అందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, బిగ్ థ్యాంక్ యూ. భాను మాస్టర్, రాజు సుందరం మాస్టర్, లవ్ యూ అండి. మీరు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు నన్ను, అండ్ యూ మోటివేటెడ్ మీ టు డూ బెటర్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. ఇంకా రఘు మాస్టర్ కూడా థ్యాంక్ యూ. అండ్ భాను విజయ్ గారు, ఎస్ థ్యాంక్ యూ. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ ద ఇంట్రో పీస్ అండి, మీరు చూస్తారు. And if I'm forgetting anyone, I apologize. But big thank you to everyone, and I'm super excited. మీరు చూస్తారు ఒకటి అడుగు థర్డ్ మే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నాకు నచ్చింది, ఇది బాగుంది. దట్స్ నైస్. వావ్, ఐ లైక్ ద వైబ్. సో May 3rd కూడా ఇదే వైబ్ ఉండబోతుంది అని మీరు చెప్పేశారు. Definitely. So thank you so much, Faria. As usual, lovely to see you. And yes,
నరేష్ గారి సినిమాలోని ఒక పాటతో ఈ మైక్ ఎవరి దగ్గరికి వెళ్తుంది అనేది డిసైడ్ అవుతుంది. ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాడ్ వదిలేండి ఎందుకు. శేష్ గారు. హాయ్ గాయస్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అక్షిత. సో ఇంతకుముందు చెప్పినట్టున్నా బయట, బట్ నరేష్ గారితో నాకు ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. సో నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఫ్రెండ్ వాజ్ రాజేష్ గారు, నరేష్ గారి బ్రదర్. అండ్ మా అన్నయ్య సాయి కిరణ్ అడ్వి వాళ్ళకి తెలిసిన ఆయన నరేష్ గారు. అండ్ మా అన్నయ్య ద్వారా ఐ వాజ్ యాక్చువల్లీ ట్రైంగ్ టు గెట్ నరేష్ గారు టు కమ్ టు మై ఫస్ట్ ఆడియో లాంచ్ అనమాట ఇండస్ట్రీలో. సో వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు సెలబ్రేట్ విత్ హిమ్ టుడే. నా మైండ్లో నరేష్ గారు అంటే ఇట్స్ లైక్ ఇంట్లో మనిషి, ఇంట్లో పెద్దనే, ఇంట్లో సూపర్గా యాక్ట్ చేసే మనిషి, ఇంట్లో మనందరూ ఆయన హ్యాపీనెస్ కోరుకుంటాం చూడు. దట్స్ వాట్ హీ ఈజ్ టు మీ. ఎప్పుడు కలిసినా కూడా మేము హార్డ్లీ కలుస్తాం, కానీ ఎప్పుడు కలిసినా కూడా ఒక జెన్యున్ హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. దట్స్ వై ఐమ్ హ్యాపీ టు బీ హియర్. నెక్స్ట్ మా మోస్ట్ ఇంపార్టెంట్ మా గురు అబ్బు రవి గారు. ఎందుకు అక్కడ దాక్కుంటారు మీరు? ఎందుకు అక్కడ దాక్కుంటారు తెలీదండి. హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మై కెరీర్ అండి. ప్రతి ఆడియోలో నేను చెప్తాను, బట్ నా కెరీర్ బ్యాక్ బోన్. మేమిద్దరం కలిసి 7 సినిమాలు చేసాము. అండ్ హోప్ఫుల్లీ రెస్ట్ ఆఫ్ మై ఫిలిమ్స్. సార్ మీరు ఎప్పుడైనా డైరెక్షన్ చేయాలనుకుంటే చెప్పండి. అండ్ రాజీవ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ ఇన్వైట్. మీరు పిల్లల్ని ఎలా ఇన్స్పైర్ చేశారో విత్ యువర్ ఐకానిక్ సిరీస్ అండ్ క్యారెక్టర్స్, అలానే యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ క్రియేటర్ ఆఫ్ న్యూ క్యారెక్టర్స్ ఫిల్మ్ లైఫ్లో కూడా అలానే ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను. ఫారియా, యూఆర్ అమేజింగ్ డాన్సర్, అన్ అమేజింగ్ యాక్ట్రెస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా ఇన్నసెంట్గా అనిపించావు. ఫస్ట్ టైం కలిసాను, చాలా ఇన్నసెంట్గా అనిపించావు. అదే ఇన్నసెన్స్ మెయింటైన్ చేయి, ఇట్ విల్ టేక్ యూ అమేజింగ్ ప్లేసెస్. అంటే అమేజింగ్ ప్లేస్ అంటే ఆల్రెడీ మా అందరికన్నా కొంచెం హైట్ ఉన్నావు నువ్వు. ఫస్ట్ టైం ఎప్పుడు స్టేజ్ మీద నేను ఇలా చూడాల్సి వచ్చింది, మనమే 6'2" ఇలా చూడాల్సి వచ్చింది అనమాట. గర్వపడి. సో మై బెస్ట్ విషెస్ టు డియర్ మల్లి. మా అన్నయ్య టీంలో హీ వర్క్డ్ యాజ్ ఫ్రెండ్, కో-డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఆ టైంలో. అండ్ నా పేరు ఇంకా సనీగా ఇంట్లో తెలిసినప్పుడు మళ్ళీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. సో దీస్ ఆర్ ఆల్ పీపుల్ నా బిగినింగ్ డేస్లో ఉన్నవాళ్ళు, అందుకని ఇక్కడికి వచ్చాను. బిగినింగ్ డేస్లో ఉన్నవాళ్ళు, బిగినింగ్ డేస్ వాళ్ళు సపోర్ట్ చేయాలని వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ May 3rd కుమ్మేద్దాం, నవ్వేసుకుందాం. కొంత డ్రామా కూడా ఉంటుంది కాబట్టి కొంత ఏడుద్దాం, చాలా నవ్వుకుందాం. ఏమంటారు? సీ యూ గైస్ దేర్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ శేష్ ఫర్ కమింగ్ ఫర్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఇప్పుడు నరేష్ గారికి. ఓకే అండి, అంత ఫార్మల్గా చెప్పండి. నరేష్ గారికి. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను ఈ స్టేజ్లో ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నానంటే కారణం మా నాన్నగారు. ఆయన ఉన్న రోజులు నాతోటి సినిమాలు చేసి హిట్లు ఇచ్చి నన్ను ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ని చేశారు. ఆయన లేనప్పుడు కూడా ఆయన టైటిల్ నాకు ఇచ్చి ఈ సినిమాతో బ్లెస్ చేస్తున్నారు. సో అది బరువుగా, బాధ్యతగా రెండు ఫీల్ అవుతున్నాను. అని తప్పకుండా ఆ మంచి పేరు కాపాడుతానని డెఫినెట్గా మాటిస్తున్నాను అందరికీ. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, అడివి శేష్ గారికి, అలాగే రవి గారికి, మా విజయ్ కనకమాండ్ల గారికి, విజయ్ బిన్ని గారికి, దేవకట్ట గారికి, వీళ్ళందరికీ పేరు పేరున స్వాగతం. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ 2 years ఆఫ్ లైఫ్ మొత్తం విజయ్ తోటి అయిపోయింది. ఒక విజయ్ బెన్ని, విజయ్ కనకమాండ్ల గారు ఇద్దరు. ప్లీజ్ ఇద్దరు రండి. నేను సీరియస్ అంటే నరేష్ అంటే ఒక కామెడీ సినిమాలు అని అనుకున్నప్పుడు, కామెడీ సినిమా చేస్తే బిజినెస్ అయిపోతుంది మినిమం గ్యారంటీ అనుకున్న కాడి నుంచి వరుసగా ఫ్లాప్లు వస్తుంటే, ఆ టైంలో నేను చేద్దామని నేను క్రాస్ రోడ్స్లో నుంచున్నప్పుడు ఈయన కలిశారు నాకు, ఈ విజయ్ గారు. ఈయన వచ్చి, లేదండి మహర్షి చూశాను, మీరు కొంచెం కొత్తగా చేద్దాం, మేము మీతో సీరియస్ సినిమా చేద్దాం అనుకుని నన్ను, అంటే యాక్టర్గా నేను ఎంత నమ్ముకున్నా కూడా నన్ను నమ్మి డైరెక్టర్ కావాలి. సో ఆ నమ్మిన డైరెక్టర్ ఆయన. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ సతీష్ గారు నాంది సినిమా నమ్మి చేయటం, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక అప్పటి వరకు ఫ్లాప్ స్ట్రీక్ మళ్ళీ ఎండ్ పడి మళ్ళీ హిట్ స్ట్రీక్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ నా స్వామి రంగతోటి మళ్ళీ నాకు ఇంకో హిట్ ఇచ్చారు విజయ్ గారు. సో థ్యాంక్ యూ. విజయనామస్వరం అలాగైపోయింది నాకు 2 సంవత్సరాల నుంచి విజయ్ గారితో. సో థ్యాంక్ యూ విజయ్. ఇంకా ఈ సినిమాకి వస్తే ఈరోజు పెళ్ళికొడుకు యాక్చువల్లీ ఈయన. అంటే సినిమాలో నాకు పెళ్ళి అవ్వదు కానీ పెళ్ళికొడుకు అయితే ఇవాళ ఈయన. ఎందుకంటే ఈయన ఫస్ట్ సినిమా ఒక డైరెక్టర్గా నాకు తెలుసు అది ఎన్ని సంవత్సరాల నుంచి కలకని
అంటే ఈ స్టేజ్కి రావడానికి ఒక సినిమా చేసి ఎక్కిచ్చి రిలీజ్ అయ్యేదాకా చేయాలంటే చాలా టైం పడుతుంది, ప్రతి ఒక్కరికి అది కోరిక. సో ఐ థింక్ ఇట్స్ బిగ్ డే ఫర్ యూ మల్లి గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నేను ఇప్పటివరకు చాలా డైరెక్టర్లతో చేశాను, ఇందాక చెప్పినట్టు ఇది 32వ డైరెక్టర్ నేను పరిచయం చేయటం. బట్ ఈ 32 మందిలో అంటే 31 మందిలో ఒక క్వాలిటీ చూశాను. రిలీజ్ ముందు రోజు టెన్షన్ పడుతూ ఉండేవారు. అసలు ఈయన టెన్షన్ పట్టుకోండి, ఇలా నవ్వుతుంటాడు. అసలు టెన్షన్ అనేది వర్డే తెలియదు ఈయనకి, ఆ డిక్షనరీ లేదనుకుంటా. సో బట్ అది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ గిఫ్ట్. అండ్ ఆయనకి అలాగే మంచి ప్రొడ్యూసర్, అంటే మన ఇండస్ట్రీకి చాలా ఒక మంచి ప్రొడ్యూసర్ రాజు గారు ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు. అండ్ ఇలాంటి సినిమా అంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ మన ఇండస్ట్రీకి చాలా అవసరం. అండ్ ఆయన కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని బాగా డబ్బు కలెక్ట్ చేసి వాళ్ళు ఇంకొక 10 సినిమాలు చేసి 10 మంది టెక్నీషియన్స్కి మళ్ళీ పని ఇవ్వాలనుకుంటున్నాను. అందరూ కొత్త డైరెక్టర్స్కి ఇవ్వండి సార్ మళ్ళీ. అండ్ గోపి సుందర్ గారు హూస్ బీన్ ఇవాళ రాలేకపోయారు ఆయన. సో హీస్ బీన్ అ సపోర్ట్. అండ్ చాలా రోజుల తర్వాత నాకు ఎప్పుడు కంప్లైంట్ వస్తూ ఉండేది ఈ మధ్యన, మీ సినిమాలో కొంచెం సాంగ్స్ బాగుంటలేదంటే, భయ్యా ఈ మధ్య సినిమాలు అన్ని మాంటే సాంగ్లు అయిపోయినాయి భయ్యా, దాంట్లో లవ్ సాంగ్లు ఎక్కడ ఉన్నాయంటే. బట్ ఈ సినిమాకి వచ్చినప్పుడు మంచి మెలోడీ, 4 సాంగ్స్ ఉంటే 4 మంచి సాంగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ గోపి సుందర్ గారు. అలాగే మా అబ్బురవి గారు, మాతో అంటే చోటా ప్రసాద్ గారు, మేము అందరూ ఆల్మోస్ట్ దాదాపు 5-6 సినిమాల నుంచి ఒక ఫ్యామిలీలాగా వర్క్ చేస్తున్నాం. అండ్ భాను మాస్టర్, రాజు సుందర్ మాస్టర్, అలాగే విజయబెన్ని మాస్టర్, ఈ సినిమాలో సాంగ్ చేస్తున్న రఘు మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ భట్ల గారికి, అలాగే రామజోగ శాస్త్రి గారికి థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నందు గారికి, మురళి గారికి, వీళ్ళందరికీ. నందు గారు బీన్ లాస్ట్లో వచ్చి అంటే బట్ ఆయన ఆ ఫోర్స్ తోటి డ్రైవ్ చేసి మీ ఎంత ఫాస్ట్గా చేయగలిగాం అంత అంటే ఆయన వల్లే. సో థ్యాంక్ యూ నందు గారు. అండ్ ఇంకా మా ఈవిడ గురించి నేను మర్చిపోయాను ఆ రోజు, నువ్వు చెప్పలేదని కాదు, నేను కూడా జనరల్గా మర్చిపోయాను ఆ రోజు. సో ఫరియా అంటే ఇందాక చాలామంది దేవా మాట్లాడుతూ ఇంకా హైట్స్కి వెళ్ళాలన్నాడు. హైట్స్కి వద్దు, ఇలాగే ఉండి ఈ హైట్లోనే ఉండి ఇంకా మంచి సక్సెస్కి వెళ్ళు. అండ్ షీస్ ఫన్ టు వర్క్ విత్. అండ్ అంటే అమ్మాయి దగ్గర నాకు ఫస్ట్ నేను అనుకున్నది ఏంటంటే, ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే, షీ హాస్ అ వెరీ పెక్యులర్ కామెడీ టైమింగ్ ఉందండి, చాలా తక్కువ మందికి ఉంటుంది. అండ్ షీ హాస్ అ ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్. అండ్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అండ్ హోప్ దిస్ మూవీ విల్ బీ ఎ సక్సెస్. అండ్ మన పేరు ఇంకా 2-3 సినిమాలు అలా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. అండ్ జేమీ మై ఫేవరెట్. షీస్ బీన్ లైక్ అంటే ఈ కథ అనుకున్నప్పటి నుంచి ఒక క్యారెక్టర్ మాత్రం ఎవరు చేస్తే బాగుంటుంది, నాకు ఒక యంగ్ వర్షన్ ఆఫ్ కోవే సర్ల గారు కావాలి అని మీ ఇద్దరు అనుకున్నాం. మీ డైరెక్టర్ గారు అనుకున్నప్పుడు ఒకసారి ఆవిడది సీరీస్ చూడటం జరిగింది. ఆ సినిమా ఆ సీరీస్ చూసిన తర్వాత ఈ అమ్మాయి అయితే బాగుంటుందని రాజు గారు చెప్పటం, వాళ్ళందరూ నచ్చటం. దాని తర్వాత వి వెంట్ అండ్ టచ్ విత్ హర్. అండ్ థ్యాంక్ యూ జేమీ ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్. అండ్ ఐ జెన్యూన్లీ విష్ టాలీవుడ్ విల్ ఆఫర్ యూ మచ్ మోర్. అండ్ ఇక్కడ ఇంకా నార్త్ ఇండియాకి వెళ్ళకుండా ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కుని ఇక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ ఇంకా ఎవరన్నా మర్చిపోతే పేరున హరితేజ గారు, వాస్ ఫన్. హాయ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ రోనక్. లక్ష్మణ్ థ్యాంక్ యూ. అండ్ హరితేజ గారు అండ్ మీ ఈ సినిమాలో బాగా అంటే మంచి ఫన్, ఆవిడ మంచి ఆర్టిస్ట్ అని తెలుసు, బట్ అది సూపర్ డాన్సర్. సో హ్యాడ్ రాజాది రాజా సాంగ్ చేసినప్పుడు వీ హ్యాడ్ అ బ్లాస్ట్. సో డెఫినెట్గా ఈ సినిమా అందరూ మే 3వ తారీఖు ఎల్లుండి రిలీజ్ అవ్వబోతుంది. సో థియేటర్కి వచ్చి ఈ మండు వేసవిలో హ్యాపీగా 2 గంటలు మీ బాధలు మర్చిపోయి నవ్వుకోండి. అండ్ ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, పెళ్లి కాని వాళ్ళు చూడాలి, పెళ్ళి అయిన వాళ్ళు చూడాలి, పెళ్లి సంబంధాలు వెతికే వాళ్ళు చూడాలి. సో అందరూ ఈ సినిమాకి రండి. అండ్ డెఫినెట్గా దీంట్లో మేము ఎంత కామెడీ చేస్తున్నా కూడా నేను ఒక నాందీలో చెప్పాను, నాందీ ఆడియో ఫంక్షన్ అప్పుడు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు, నేను ఏ సినిమా చేస్తున్నా, కామెడీ సినిమా చేస్తున్నా, సీరియస్ సినిమా చేసినా దాంట్లో కంటెంట్ ఉండే సినిమా చేస్తానని. సో ఇది ఒక ఆర్గానిక్ కామెడీ, దాంట్లో ఒక చిన్న కంటెంట్, ఇప్పుడు జరుగుతున్న మ్యారేజ్ అనే పేరు మీద మోసాలు ఏం జరుగుతున్నాయో అది కొంచెం అందరికీ తెలియజేయడానికి వన్ ఆఫ్ ద ఇదిగా తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ మే 3వ తారీఖు రండి థియేటర్స్కి, అందరూ సరదాగా నవ్వుకోండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.